వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పేర్కొన్నారు. మంత్రి నారాయణ పిలుపు మేరకు నగరంలోని 45వ డివిజన్ నందు డాక్టర్ పోకుల రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ, శీతల పానీయాల చలివేంద్రాలను ఆయన ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వ సహకారం, దాతల సహకారాలతో నెల్లూరులోని అన్ని డివిజన్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుదూర ప్రాంతాల నుండి నెల్లూరుకి అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్న క్రమంలో ఇబ్బందులు కలగకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వెంకటరామపురం ఏరియాలో మజ్జిగ మరియు చల్లని మంచినీటికి ఏర్పాటు కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మన మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు ఈ వేసవి కాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు, వేరే పనుల మీద నెల్లూరు వచ్చే పల్లెల నుంచి వచ్చేవాళ్ళు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకూడదని ఇప్పటికే మనకి నెల్లూరు నగరంలో 6 ఏసీ బస్ షెల్టర్లని ఏర్పాటు చేయడం జరిగింది. అవి చాలా బాగా ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే టెంపరేచర్స్ చాలా ఎక్కువ రికార్డ్ అవుతున్నాయి కాబట్టి ఈ టెంపరేచర్స్ వల్ల సన్ స్ట్రోక్, వడదెబ్బ కానీ లేకపోతే హీట్ వేవ్స్ వల్ల కానీ ప్రజలు ప్రాణాపాయ స్థితికి చేరకుండా ఆ బస్ షెల్టర్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కమిషనర్ గారు కానీ లేకపోతే మిగిలిన అధికారులు కూడా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని, నారాయణ సార్ని అలాగే కమిషనర్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి మనం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. 45వ డివిజన్లో వెంకటరామనగర్ నందు డాక్టర్ పోకల రవి గారి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ తెలిసిందే, గత మార్చి నెల నుండి ఎండల తాకిడి ఎక్కువగా ఉండడంతో వడగాలుల వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. కాబట్టి ఈ హీట్ వేవ్స్ గురి కాకుండా, సన్ స్ట్రోక్కి గురి కాకుండా ఉండాలంటే మనము మంచి షేడులో ఉండేటట్లు, అదేవిధంగా వాటర్ ఎప్పటికప్పుడు డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది కాబట్టి తగినంత వాటర్ని తీసుకోవడం కూడా చాలా అవసరం. దానికి అందులో భాగంగా గౌరవ పురపాలక శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ యొక్క డైరెక్షన్ మేరకు ఇప్పటికీ పురపాలక సంస్థ నందు 35 చలివేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇంకా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ దాదాపు 100 వరకు పురపాలక ఈ నగర కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ వాళ్ళు కానివ్వండి, బిజినెస్ మెన్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఎవరైనా సరే దాతలు ముందుకు వచ్చి వారి వారి ప్రాంతాల్లో ఎన్ని వీలైతే అన్ని చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా అది ప్రజలకు సహాయపడుతుంది. డాక్టర్ పోకల రవి గారి ఆధ్వర్యంలో వారితో పాటు సహచర డాక్టర్లు మరి నిచ్చల్ ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, గోపాలకృష్ణ గారు, మరియు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఈ పార్టీ డివిజన్ ఇన్ఛార్జి అజయ్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ చలివేంద్రం ఓపెనింగ్ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం మార్చి నుంచే విపరీతమైన ఎండలు కాయడం జరుగుతుంది. మార్నింగ్ 8:30 నుంచే 12 లోపలే విపరీతంగా కాయడం, అందరూ వాటర్ డిహైడ్రేషన్ అయిపోవడం, చాలామంది వడదెబ్బ కొట్టి ఇబ్బంది పడటం జరుగుతుంది. దానికని మన పురపాలక శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు ఈరోజు ఈ చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు